ప్రభువా, నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారి ఎడ్ల కృపాతిశయం గలవాడవు. 86 కీర్తనలు 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు. అంత దయగలిగిన దేవుడు ఎలా క్షమిస్తాడు అని ఈ యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ యాంప్లిఫైడ్ వర్షన్లో ఏముంటుందంటే, ఆయన ఎన్నటికీ గుర్తు చేసుకోలేనంతగా దేవుడు ఫర్ ఎవర్ నిత్యము మనల్ని క్షమించే ఒక మంచి దయగల తండ్రి అయి ఉన్నాడు. సిద్ధ మనస్సుతో వెయిట్ చేసేవాడు అయి ఉన్నాడు. మన తప్పిపోయిన కుమారుడు పరిగెత్తి వచ్చినప్పుడు ఆయనకంటే మరి నేను అనుకుంటాను స్పీడ్గా పరిగెత్తుకుని వెళ్ళి ఆయన హత్తుకొని క్షమించి కుమారునిగా స్వీకరించిన ఆయన ఈ రోజుకి కూడా దయగల ప్రభు అయినాడు, దయగల తండ్రి అయినాడు, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడై ఉన్నాడు. ఆయన పిలిచిన వారి ఎడ్ల కృపాతిశయము చూపించేవాడై ఉన్నాడు. ఆయన ఆ కృప కలిగిన వాడని మనందరికీ తెలుసు. ఆయన నుండే మనకి కృప వెంబడి కృప వస్తుందని తెలుసు. ఆ కృప పొందే ఒక అద్భుతమైన విధానం ఏంటంటే, పిలిచిన వారికి, ఆయనకు మొరపెట్టు వారికి ఆయన కృప చూపించటంలో ఐశ్వర్యవంతుడైనాడు. కీప్ కాలింగ్ హిమ్, రైట్. మనము ఆయన పిలిచే కొలది, మొరపెట్టే కొలది కృప వెంబడి కృపను పొందుచు మనం ముందుకు వెళ్దాం గాక. ఆమెన్.